ట్రాఫిక్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూలూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపారు. సూలూరుపేట పట్టణంలోని బజారు వీధి తదితర ప్రాంతాల్లో వారు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ సమస్య తీసుకొస్తున్న వారిపై చర్యలు చేపట్టారు. సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో సూలూరుపేట తడ శ్రీహరికోట ఎస్ఐలు సిబ్బంది కలిసి పట్టణంలోని బజారు వీధిలో కలియ తిరిగారు. ట్రాఫిక్ ను నియంత్రించారు. మార్కెట్ వీధి బజారు వీధుల గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ట్రాఫిక్ పై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ దుకాణాల ముందు ఆగి ఉన్న వాహన చోదకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వ్యాపారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ ట్రాఫిక్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణాల ముందు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నిలిపితే అటు వ్యాపారులు ఇటు వాహన చోదకులపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. రోడ్డు మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ని తొలగించే కార్యక్రమంలో భాగంగా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు మరియు సిబ్బంది సహాయం మరియు బ్లూ కోట్స్ రెండు సహాయంతో ఈ రోజు బజార్ వీధి అదేవిధంగా మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. మరియు వారికి కొన్ని హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో వాహనాల్లో టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు ఇట్లా అమ్ముతూ ట్రాఫిక్ అవరోధం కలిగించే వారికి కూడా ఫైన్స్ చేయడం జరిగింది. రేపటి నుంచి కనుక ఆ విధంగా కనుక వాహనాలు కనుక వస్తే వాటిని సీజ్ చేయడం కూడా జరుగుతుందని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మున్సిపాలిటీ వారి సహకారంతో కూడా ఈ రోడ్డు మీద అనాథరైజ్డ్ గా ఉన్నటువంటి ఏదైతే హోర్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగింపు కార్యక్రమం చేపడతాము. వ్యాపారస్తులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీరు వ్యాపారం చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ కి అవరోధం కలిగించుకోకుండా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బజార్ వీధిలో కూడా సెంటర్ పార్కింగ్, 2 వీలర్స్ సెంటర్ పార్కింగ్ పెట్టేదానికి ఆలోచిస్తున్నాం. ఇది ఒకసారి అక్కడ ఉన్న షాపు ఓనర్స్ అందరితో కూడా 1-2 రోజుల్లో మాట్లాడి ఆ విధంగా కూడా మున్సిపాలిటీ వారి యొక్క సహకారంతో ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎవరైతే ఈ పుష్ కార్ట్స్ వ్యాపారస్తులు ఉన్న రోడ్డు మీద బళ్ళు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్డు మార్జిన్ లో ఏదైతే డ్రైనేజ్ కాలం ఉంటుందో దాని దగ్గర పెట్టుకోవాల్సిందిగా, అదేవిధంగా 2 వీలర్స్ కూడా ఈ టీ షాప్స్, టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గర అనాథరైజ్డ్ గా కనుక పార్కింగ్ చేస్తే వారికి కూడా ఇప్పుడు ఫైన్ గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ లో కూడా ఒక డ్రోన్ ని ఖరీదు చేయడం జరిగింది. అది సుమారు 2 లక్షల రూపాయలు పెట్టి మేమే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఒక డ్రోన్ ని తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి నాయుడుపేట పరిధిలో ఎక్కడైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం వస్తే కనుక డ్రోన్ సహాయంతో కూడా వారిని పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి బహిరంగ ప్రదేశాల్లో గంజాయి కానీ మత్తు పదార్థాలు అనేటువంటి ముందు కానీ లేకపోతే ఏమన్నా ఆల్కహాల్ కానీ సేవించే వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు రేపటి నుంచి నాయుడుపేట సబ్ డివిజన్ అంటే సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ ఏరియాలో మీరు డ్రోన్ పరిధిలో కూడా ఉంటారు. ఇది గమనించి నడుచుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గంజాయికి సంబంధించిన ఏదైనా సమాచారం కనుక ఉంటే మాకు తెలియజేయండి. మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ గడిచిన 20 రోజుల్లో సుమారు 16 మందిని అరెస్ట్ చేసి దాదాపు 100 కేజీల గంజాయిని సూళ్లూరుపేట పట్టణంలో చేయడం జరిగింది. మా సర్కిల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ముందు కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమాచారం కనుక ఇచ్చినట్లయితే వారికి మంచి రివార్డులు కూడా ఇస్తామని చెప్పి మా సబ్ డివిజన్ తరఫున మా యొక్క డిఎస్పీ గారి తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ సహకరించి గంజాయి రహిత ప్రాంతంగా సూళ్లూరుపేటని, నాయుడుపేట, తడ ఏరియాలను కూడా మనం ఉంచుకోవాల్సిందిగా